హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ మేడం. ఆల్ వెరైటీస్ సారీస్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్. ఓకే, మా ఫస్ట్ సారీ కంజీవరం కుబేరా పట్టు మేడం, బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ కంచి పట్టు. ప్యూర్ కంచి పట్టు, మనకు సిల్క్ మార్కింగ్ కూడా, సిల్క్ మార్క్ అప్రోడ్. ఓకే, ఆ పళ్ళు చూసినట్లయితే టోటల్ సారీకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఎల్లో అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దీనిపైన మనకి మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఉంది. ఒక చోట వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తో మీనా వర్క్ తో చిన్న ఫ్లవర్ డిజైన్, ఇంకొక చోట పింక్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ గా ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు. వన్ సైడ్ ఎడ్జ్ లో చూసినట్లయితే ఫ్లవర్ తోనే మనకి ఇలా టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన మనకి మందార పువ్వులు అలాగే డాలియా ఫ్లవర్స్ ఎట్లా అయితే ఉంటాయో మనకి షేప్, అదే షేప్ లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారనమాట. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సారీలో మిడిల్ పార్ట్ అండి, మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. జరీతో ఒక మ్యాంగో లైన్ కి ఇంకొక మ్యాంగో లైన్ కి మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఫుల్ సారీ సేమ్ డిజైన్. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పింక్ అండ్ ఎల్లో కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్, సేమ్ బోర్డర్ అండి. సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. దీనిపైన మనం సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 21,245. 21,245 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయి? 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే కంచి పట్టు మీద 50%, ఓకే, పడలో 40%, ఓకే, ఫ్యాన్సీ ఐటమ్ 10 to 15% వరకు. ఎప్పటి వరకు అండి డిస్కౌంట్? కొద్ది రోజుల వరకు. కొద్ది రోజుల వరకు మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు మేడం. లైట్ వెయిట్ ఉప్పాడ పికాక్ బ్లూ. అవునండి. పళ్ళు పాటు చూసినట్లయితే ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, కాంట్రాస్ట్ ఇవ్వకుండా. ఇక్కడ ఎలిఫెంట్స్ డిజైన్ చేశారు. సిల్వర్ కలర్ ఎలిఫెంట్ డిజైన్ చేసి దానిపైన అంతా కూడా మనకి ఫ్లవర్స్తో ఒక క్రీపర్ పార్ట్. ఇక్కడ మనకి మందార పువ్వులాగా ఉంది. ఇక్కడ మనకి డాలియా టైప్ అంటే సన్ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఒకటి వచ్చేసి టోటల్గా సిల్వర్ కలర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసరికి టోటల్గా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. దీనిపైన కూడా ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా సన్నటి లైన్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చి మధ్యలో మనకి మొత్తం కూడా సన్ఫ్లవర్ లుక్ ఉండే విధంగా బిగ్ సైజ్ లో పెటల్స్ వచ్చే విధంగా డిజైన్ చేశారనమాట. ఇది కూడా మనకి ఆల్టర్నేట్ గా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. టోటల్ అండి మొత్తం అంతా కూడా 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. అలాగే షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో 1.5 మీటర్ వరకు కూడా చాలా దగ్గరగా మనకి ప్యారెట్స్ ని డిజైన్ చేశారనమాట. ఈ ప్యారెట్స్ వచ్చేసి మనకి ఒకటి గోల్డ్ కలర్ ఇంకొకటి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాం. పళ్ళు సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ కలర్. ఓకే, సేమ్ కలర్ ఏనండి, ఓన్లీ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు 2 సైడ్స్ కూడా సింపుల్ గా. ఈ సారీ కాస్ట్ అండి 12,660 రూపీస్. 12,660 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన మనకి 40% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ప్రతిభా పట్టు. లైట్ వెయిట్ లో ప్రతిభా పట్టు. అవునండి. ఓకే, రెడ్ అండ్ మెరూన్ షేడ్ 2 షేడ్స్ లో వచ్చింది. పళ్ళు వచ్చేసి మనకి టోటల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఎల్లో కలర్ పళ్ళు తీసుకున్నారు. దానిపైన టోటల్గా గోల్డ్ కలర్తోనే మనకి డిజైనింగ్ వచ్చింది. ఎడ్జ్లో కూడా మనకి డిఫరెంట్గా లీఫ్ షేప్ తీసుకున్నారు. ఇది మెరూన్ కలర్లో రావడం వలన ఈ బోర్డర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి ఎల్లో బ్లాక్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్తోనే మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో కొన్ని చోట్ల మాత్రమే మ్యాంగో డిజైన్ని మనకి హైలైట్ చేశారు. ఇక్కడ కూడా మనకి సింగిల్ మ్యాంగో కాకుండా ట్రిపుల్ మ్యాంగో తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి సేమ్ కలర్ థ్రెడ్ వర్క్ మెరూన్ కలర్ ఉంటుంది. లోపల మనకి అంతా కూడా లైన్స్ మనకి రెడ్ కలర్ ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి రెడ్ అండ్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకి క్రాస్ లాగా అంటే జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఆల్టర్నేట్ లైన్స్లో ఉన్నటువంటి డిజైన్ అనేది హైలైట్ చేస్తూ క్రియేట్ చేశారు ఫుల్ సారీ. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ లో సారీ అంతా కూడా రెడ్ కలర్ ఉంది కదండి, దానికి కాంట్రాస్ట్ అంటే పళ్ళు కలర్ లో ఇచ్చారు. రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కలనేతలో దాంట్లో ఏంటంటే సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. కానీ ఈ డిజైన్ వచ్చేసి మనకి సారీలో ఏ డిజైన్ అయితే చూసామో మ్యాంగో డిజైన్ అదే డిజైన్ ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారు బ్లౌజ్ లో. అలాగే సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్ ని మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 5,100.
ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ సారీ మీద డిస్కౌంట్ 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ సారీ మీద కూడా మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ధార్వాడి నెట్టెడ్ సిల్క్ అండి. ధార్వాడి నెట్టెడ్ మెటీరియల్, నెట్టెడ్ సిల్క్ మెటీరియల్. ఓకే, ఇది వచ్చేసి సారీ అంతా కూడా సన్నటి లైన్స్, సెల్ఫ్ లైన్స్ కనిపిస్తుంది. అది కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ మిక్స్ ఉంది. మనం పళ్ళు చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి జెరీ అండ్ పింక్ కలర్ తో క్రాస్ లైన్స్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. ఈ పళ్ళులో ఎక్కడ కూడా మనకి ఫ్లవర్ టైప్ కానీ క్రీపర్ టైప్ కానీ డిజైన్ అనేది లేదు. ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. వన్ సైడ్ ఎడ్జ్ లో మాత్రమే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మెయిన్ బోర్డర్స్ లో కూడా కంటిన్యూ చేశారు. మిగిలిందంతా కూడా క్రాస్ లైన్స్ లాగా చెక్స్ బోర్డర్ కనిపించే విధంగా పింక్ కలర్, డార్క్ పింక్ కలర్, పర్పుల్ కలర్, బ్లూ కలర్ ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుందండి. ఇక్కడ మనకి బ్లౌజ్ ప్లేస్లో వచ్చేసి మెటీరియల్ కూడా చేంజ్ చేశారు. చందేరి మెటీరియల్ వచ్చింది. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో మల్టీ కలర్ కాంబినేషన్ కలర్ఫుల్గా ఉండేటట్లు బోర్డర్, అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2650 రూపీస్. 2650 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన డిస్కౌంట్ అండి 10 to 15% వరకు. ఫ్యాన్సీ సారీ కాబట్టి 10 to 15% డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వర్లీ కోటా సిల్క్ అండి. వర్లీ కోటా సిల్క్. ఓకే, ఇక్కడ మనకి కడ్డీ టైప్లో లైన్స్ ఏదైతే కనిపిస్తుందో బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఇక్కడ నుంచి మనకి పళ్ళు అనేది స్టార్ట్ చేశారు. శారీలో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో పాటు సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. ఇది మనకి పళ్ళు ఏంటంటే ఒక బోర్డర్ వైజ్గా మాత్రమే వచ్చింది. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే శారీకి పైన మనకి స్మాల్ సైజ్లో అంటే సన్నటి లైన్స్ వైజ్గానే మనకు ఒక 6 లైన్స్ని స్మాల్ సైజ్లో బోర్డర్ లాగా ఇచ్చారు కదా. ఆల్టర్నేట్గా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ వచ్చే విధంగా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి అట్లాగే 2 లైన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ లైన్స్ వైజ్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ లైన్స్ తీసుకున్నారనమాట. ఆల్మోస్ట్ శారీ అంతా కూడా పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి ఎండ్ వరకు ఇలాగే ఉంటుంది. ప్లస్ ఈ టైప్ ఆఫ్ శారీస్కి మనకి బ్లౌజ్ కూడా సేమే వస్తుంది, కానీ కలర్ మాత్రం బాగుందండి. దానికి ఏంటంటే ఎప్పుడు మనం స్కర్ట్ బోర్డర్ కానీ లేదు అంటే బిగ్ సైజ్లో బోర్డర్స్ చూస్తూ ఉంటాం కదా, ఇవేంటంటే క్యూట్గా సన్నటి లైన్స్తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1375 రూపీస్. 1375 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ ఆఫర్ ఉన్నప్పుడు వచ్చినట్లయితే కనుక ఇప్పుడు చెప్పిన ప్రైస్లో మనకి 10 to 15% డిస్కౌంట్ కూడా ఉంటుంది. గీతా కృష్ణలో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగస్చూడ్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడ్ తర్మా. నెక్స్ట్ సారీ నక్షత్ర సీకో సారీ. నక్షత్ర సీకో సారీ. ఓకే, లైట్ ఆనియన్ పింక్ కలర్. లైట్ కలర్లో లైట్ కలర్ పళ్ళు చూసినట్లయితే కనుక ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇట్లా వేవ్స్ లైన్ లాగా వచ్చే విధంగా తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి సన్నటి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, ఫ్లవర్స్ డిజైన్ క్రీపర్ పార్ట్ కాకుండా. పళ్ళు బోర్డర్స్ చూసినట్లయితే మనకి సర్కిల్స్ టైప్లో లైట్ గ్రే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ యాడ్ చేశారు. దీంట్లో పైన బోర్డర్స్ చూసినట్లయితే ఆనియన్ పింక్ కలర్కి చిన్న కడ్డీ బోర్డర్ యాడ్ చేశారు మిడిల్లో. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక ఆనియన్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి లైట్ గ్రే కలర్ కాంబినేషన్తో లోపలంతా కూడా సన్నటి లైన్స్, అలాగే వేవ్స్ టైప్ ఆఫ్ డిజైన్, మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ లాగా మనకి ఒక లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఇట్లాగే ఆల్టర్నేట్ లైన్స్తో కంటిన్యూ అవుతుంది. పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పింక్ కలర్ కాంబినేషనే ఉంటుంది, కాకపోతే ఇక్కడ డిజైన్ వచ్చేసరికి శారీలో గ్రే కలర్ యూస్ చేశారు కదా, ఇక్కడ పింక్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు. లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్కి డార్క్ కలర్ డిజైనింగ్ ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ 1075 రూపీస్.
1075 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10 to 15% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. దుపియా కోటా సిల్క్ అండి. దూపియా కోటా సిల్క్. కోటా సిల్క్ ఓకే. లైట్ వెయిట్ లో వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకు గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ 2 కలర్స్ తో డిజైన్ వస్తుంది. డిజైన్ వచ్చింది. ఒకటేమో మనకు ఎల్లో కలర్ లో మ్యాంగో షేప్ లో వస్తుంది. ఓకే. మిగతా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ ఇచ్చారు మనకు. అంటే ఈ మ్యాంగో షేప్ మాత్రం మనకి ఎల్లో కలర్ తో హైలైట్ అయ్యే విధంగా తీసుకున్నారు. లోపల సన్నటి క్రీపర్ కూడా మనకి జరీతో ఇచ్చారు. ఈ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రీన్ కలర్ పైన మొత్తం జరీతో మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట. ఇది పళ్ళు పార్ట్. పళ్ళుకి మనకి 2 సైడ్స్ బోర్డర్ కూడా జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు. అటు ఇటు మనకి జరీతో డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. సారీలో మనకి 3 కలర్స్ ఉంటుంది. మెయిన్ కలర్ వచ్చేసరికి ఎల్లో, దాని మీద డిజైనింగ్ గ్రీన్ కలర్, దానికి డిజైనింగ్ లో కొంచెం స్టైలిష్ లుక్ రావడం కోసం మనకి జరీ కూడా యూస్ చేశారు. బోర్డర్స్ మెయిన్ బోర్డర్స్ అండి. మెయిన్ బోర్డర్స్ అటు ఇటు డాట్సా? అవునండి. ఓకే. తర్వాత మనకు ఏదైతే మనకి పళ్ళులో ఇచ్చారో అది జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఓకే. కింద ఇదే బార్డర్ తోటి ఎక్స్ట్రా ఇంకొకటి మనకు క్రీపర్ సేమ్ బోర్డర్ యాడ్ చేస్తూనే దానిపైన ఇంకా ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు. దీంట్లో మనకు ఒకటి ఏంటంటే మ్యాంగో షేప్ లో ఒకటి గోల్డ్ కలర్ లో ఇచ్చారు. దానిపైన మధ్యలో గ్రీన్ కలర్ తోటి ఒకటి లీఫ్ వర్క్ వచ్చింది. ఇంకొకటి మనకు గ్రీన్ కలర్ లో ఫుల్ ఫ్లవర్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఫుల్ ఫ్లవర్. ఓకే. ఫ్లవర్ డిజైన్ అంటే డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అండి. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు చిన్న చిన్న బర్డ్స్ లాగా ఓకే. చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద గోల్డ్ కలర్ మీద గ్రీన్ కలర్ మధ్యలో ఆపోజిట్ లో మనకు క్రాస్ లైన్స్ కానీ చాలా దగ్గరగా ఇచ్చారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. దీని మీద అసలు ఇంకా మనం డిజైన్ వేయించుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మొత్తం సారీ అంతా కూడా బాగా హైలైట్ అవుతుంది. ప్లస్ బోర్డర్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. పైన బోర్డర్ టోటల్ గా ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ లో మనకి 2 బోర్డర్స్ ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్స్ యాడ్ చేశారు. ఇంకా మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మొత్తం యాజ్ ఇట్ ఇస్ గా ఇలాగే కట్టేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2295 రూపీస్. 2295 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ కూడా మనకి అతి కొద్ది రోజులు మాత్రమే అండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ప్యూర్ జార్జెట్ లో మనకు హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి. లంగావోని ప్యూర్ జార్జెట్ లో గోల్డ్ స్పాట్ కలర్. అవునండి. లంగావోని స్టైల్. మధ్యలో నెట్టెడ్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ లోనే ఒక చిన్న పైపింగ్, తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన మనకి సాఫ్ట్ నక్కీ అండ్ జరీతో ఒక క్రీపర్ ఇచ్చారనమాట. ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ మెయిన్ షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ మెటీరియల్. దానిపైన కూడా మొత్తం కూడా జరీ థ్రెడ్స్ తోనే మనకి డిజైనింగ్ వచ్చింది. యాంటీ కలర్, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ కాంబినేషన్ తో దానిపైన స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ మెటీరియల్ తీసుకున్నారు కాబట్టి దానిపైన ఏంటంటే మనకి జరీతో డిజైన్ వచ్చింది. ఇది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏ ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. జూట్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. పైన పార్ట్ మొత్తం కూడా కుచిల పార్ట్ కాబట్టి ప్లెయినే ఉంటుంది. కింద ఏదైతే ఉందో మనకి బోర్డర్ అనేది చాలా హెవీగా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ కి అలాగే కుచిల పార్ట్ లో ఇచ్చిన బోర్డర్ కి చాలా వేరియేషన్ ఉంది. బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఎక్స్ట్రా ఏంటంటే మనకి ఈ బోర్డర్ దగ్గర నుంచి పైన పార్ట్ మొత్తం కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక్కడ నక్కీతో ఫిల్లింగ్ అండ్ గోల్డ్ కలర్ తో క్రీపర్ పార్ట్, అలాగే ఇక్కడ ఉన్న బోర్డర్ ని యాడ్ చేశారనమాట. బిగ్ సైజ్ బోర్డర్ అనేది మనకి వేరియేషన్ చూపించారు. ఆ బోర్డర్ మాత్రమే కాకుండా దానిపైన ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్ లో ఏవైతే మెటీరియల్స్ తో గోల్డ్ కలర్ తో చూసామో సేమ్ మెటీరియల్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. బిగ్ సైజ్ లో బంచెస్ లాగా ఓవరాల్ గా చూసినట్లయితే మనకి కల్సే మోడల్లో కనిపిస్తుంది. ఇది కుచిళ్ళ పార్ట్ లో మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ కామన్ గా 3 సైడ్స్ కంటిన్యూ చేసినటువంటి బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2995 రూపీస్. 2995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా అండి? కలర్స్ ఉన్నాయండి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు 10% నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. తనిష్కా జార్జెట్ అండి. తనిష్కా జార్జెట్. ఓకే. మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ మనకు డిజైనర్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి షేడెడ్ లో ఉంది. ఇక్కడ మజంటా పింక్ కలర్, ఇక్కడ వచ్చేసరికి డార్క్ రెడ్ కలర్, బ్లడ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ 2 కలర్స్ కాంబినేషన్ పైన కూడా మనకి బీడ్స్ వర్క్, అలాగే లోపల మనకి కుందన్ వర్క్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ కుందన్స్ ని 3 కుందన్స్ ని యాడ్ చేశారు. ఇది మొత్తం లంగావోని స్టైల్ అంటే నార్మల్ ఒకటే ఉంటుంది. ఒకటే వస్తుంది. ఆల్ ఓవర్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బోర్డర్ చూసినట్లయితే మనకి పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి అటు ఇటు మనకి గ్రీన్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఇచ్చారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఈ డిజైన్ తో పాటు ఎక్స్ట్రా ఈ ఫ్లవర్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని దాని మీద వీట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ కింద బోర్డర్ లో వేరియేషన్ ఉంటుంది.
అంటే 3 సైడ్స్ బోర్డర్ కూడా మనకి చేంజ్ చూపించారు. గ్రీన్ కలర్ పైపింగ్తో పాటు బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్, అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా 3 సైడ్స్ బోర్డర్స్ 3 వేరియేషన్స్ చూపించారు. ఈ శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి. మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం కూడా హెవీగా సీక్వెన్స్ వర్క్, అలాగే క్రీమ్ కలర్తో పైపింగ్ ఉంటుంది. అలాగే ఇంకొక నెక్ చూసినట్లయితే కనుక చేంజ్ ఇచ్చారు, ఒకటే టైప్ ఆఫ్ నెక్ కాకుండా బాక్సెస్ టైప్లో ఇచ్చి ఫ్లవర్ డిజైన్. హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే మొత్తం మనకి లేస్ ఇచ్చారనమాట. లేస్ మీద కుందన్స్ని కూడా యాడ్ చేశారు, బోర్డర్ ఇలా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 3375 రూపీస్. 3375 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఇప్పుడు చెప్పిన ప్రైస్లో 10% నుంచి 15% మనకి డిస్కౌంట్ కూడా ఉంది. గీతాకృష్ణ టోటల్గా 2 షోరూమ్స్ అండి. మనకి మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. గీతాకృష్ణలో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగసు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు తర్మా. నెక్స్ట్ సారీ అండి లహరియా జార్జెట్ మేడం. జార్జెట్ మెటీరియల్. అవునండి, లహరియా జార్జెట్. అవునండి. ఓకే. నెట్టెడ్ లో వస్తుంది మనకి. పళ్ళులో లైట్ పిస్తా గ్రీన్ తో పాటు పికాక్ బ్లూ కలర్ కూడా కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఇచ్చారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే బ్లూ కలర్ షేడ్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తో ప్రింట్ ఉంటుంది. ఇక్కడ ఒక డిఫరెంట్ గా డిజైన్ ప్రింట్ ఇచ్చారు. మధ్యలో పిస్తా గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ పైన వచ్చేసరికి బ్లాక్ కలర్ తో 3 ఫ్లవర్స్ తో మనకి ఒక బంచ్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ సేమ్ డిజైన్ ఇక్కడ మనకి మ్యాంగోతో ఆల్ ఓవర్ లాగా ఒక బోర్డర్ టైప్ లో క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లోనే ఉంటుంది. మిడిల్ పార్ట్లో ఎలా ఉందో చూద్దాము. పైన బోర్డర్ కూడా మనం ఇంతకు ముందు పళ్ళులో ఏ కలర్ అయితే చూసామో ఎడ్జెస్లో బోర్డర్ సేమ్ కలర్ ఇచ్చేసి ఇట్లా జిగ్జాగ్ లైన్స్ ఇక్కడ చిన్న చిన్న మ్యాంగోస్తో డిజైన్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చే పార్ట్ మాత్రమే ఎక్స్ట్రా మనకి ఈ సర్కిల్స్ లాగా ఇచ్చారు. మిగిలినంతా కూడా ఈ సర్కిల్స్ లైన్స్ మధ్యలో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 1.5 మీటర్ షోల్డర్ పార్ట్ తర్వాత కుచిళ్ళ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఏంటంటే ఆ సర్కిల్స్తో ఉన్నటువంటి లైన్ అనేది మిస్ చేసి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ మాత్రమే సేమ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్తో బ్లాక్ అండ్ మెరూన్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. దానికి బ్లౌజ్ చూద్దాం. ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు కలర్. ఇది కూడా సేమ్ మెటీరియల్ జార్జెట్. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చి సారీ మెయిన్ కలర్తో మనకి బోర్డర్ ఇచ్చారనమాట. దీంట్లో కలర్ చాయిస్ ఉన్నాయండి. కలర్స్ చాయిస్ ఉంటుంది, ప్లస్ డిజైన్స్ కూడా చేంజ్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ 1500 రూపీస్. 1500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్ ఇప్పుడు ఉంది కాబట్టి ఈ టైంలో వచ్చినట్లయితే కనుక మీకు 10% నుంచి 15% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హ్యాండ్లూమ్ కాటన్ మేడం, లైట్ వెయిట్ లో వస్తుంది. కాటన్ మెటీరియల్, హ్యాండ్లూమ్ కాటన్ లైట్ వెయిట్ లో. పళ్ళు వర్క్ మాత్రమే మనకి సిల్క్ అనేది యాడ్ చేస్తారు, అంటే ఫ్యాన్సీ లుక్ రావడం కోసము. మిగిలిన సారీ అంతా కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్. నెక్స్ట్ వచ్చేది ఎట్లాగో సమ్మర్ కాబట్టి సమ్మర్కి యూస్ఫుల్గా ఉండే విధంగా మనకి శారీస్ చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కాటన్లోనే సిల్క్ మిక్స్ ఉంటుంది. 3 కలర్స్ వేరియేషన్, గ్రీన్ కలర్, మస్టర్డ్ ఎల్లో అండ్ మరూన్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చారు. దానిపైన ఎల్లో కలర్ లైన్స్ కూడా తీసుకున్నారు. శారీ బోర్డర్స్ చూసినట్లయితే మరూన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. దానిపైన కూడా మనకి 3 వేరియేషన్స్, పైన ఒక చిన్న బోర్డర్, కింద మనకి జిగ్జాగ్ లైన్ బోర్డర్, తర్వాత 3 కలర్స్ ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. శారీకి 2 సైడ్స్ కూడా కామన్గా ఇవే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్మాల్ సైజ్లో మనకి చెక్స్ లాగా ఇచ్చారనమాట.
ఫుల్ సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ 1450 రూపీస్. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ కొత్తపేట గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బిన్నీ క్రేప్ సిల్క్ అండి. బిన్నీ క్రేప్ సిల్క్. ఓకే, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, క్రేప్ షిఫాన్ మెటీరియల్. బోర్డర్స్ చూసినట్లయితే వీట్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ ఉంటుంది. అలాగే పళ్ళు చూసినట్లయితే లైన్స్ లాగా ఇచ్చారనమాట, కొంచెం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో. ఇక్కడ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో మనకి పళ్ళులో అదే కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి గ్రే కలర్ అలాగే లైట్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ కనిపిస్తోంది. ఇవే బోర్డర్స్ కింద కూడా రిపీట్ చేశారు, కాకపోతే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ చూపించారు. ఇక్కడ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశారు స్కర్ట్ బోర్డర్లో. మిగిలిన బాడీ పార్ట్ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. వీట్ కలర్ కాంబినేషన్ పైన బ్లూ కలర్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. లోపల లీఫ్ వర్క్ అంతా కూడా శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా లోపలంతా కూడా మనకి వీట్ కలర్తో చిన్న చిన్న లీవ్స్ డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంది. ప్యూర్ క్రేప్ షిఫాన్. బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. గ్రీన్ కలర్ మీదనే మనకి డార్క్ కలర్తో సెల్ఫ్ డిజైనింగ్ వచ్చినటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ వచ్చింది ఇక్కడ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 995 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 995 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ సారీ మేడం, లంగావని. ఓకే, ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ అలాగే డిజైనర్ సారీస్ చూసాం. ఇప్పుడు హాఫ్ సారీస్. హాఫ్ సారీస్లో కూడా ఇది కొంచెం డిఫరెంట్ మెటీరియల్ తీసుకున్నారు. రెగ్యులర్గా మనం నెటెడ్ మెటీరియల్ తీసుకుంటాము. ఇది అలా కాకుండా మనకి మొత్తం కూడా బనారస్ మెటీరియల్ ఇచ్చారు. గోల్డ్ కలర్ అలాగే మనకి మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్. బెల్ట్ పార్ట్ అనేది సపరేట్గా ఇవ్వకుండా ఇక్కడ మనకి కలీజ్లో ఏ కలర్స్ అయితే వచ్చాయో అదే కలర్స్ పైకి కూడా కంటిన్యూ అయ్యే విధంగా వచ్చాయి. ఇది మాత్రం మనకి టోటల్గా బనారస్ మెటీరియల్ ఇచ్చారండి. మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో కలిసే మోడల్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఇది ఆల్టర్నేట్గా మనకి కంటిన్యూ చేశారనమాట. ఇంకొక కలీజ్ వచ్చేసరికి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. దానిపైన మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ కుందన్ వర్క్ మాత్రమే ఉంటుంది మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ హెవీగా క్రియేట్ చేశారు. థ్రెడ్ వర్క్ అనేది మనకి కింద నుంచి సర్కిల్ దగ్గర నుంచి కంటిన్యూ చేసి పై వరకు కూడా ఫుల్ పై వరకు కూడా బెల్ట్ పార్ట్ వరకు కూడా మనకు ఒక క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే కాకుండా యాంటిక్ కలర్ జరీ యూజ్ చేశారు. అలాగే స్టోన్ వర్క్ అండ్ బీడ్ వర్క్ కూడా ఉంటుంది. అక్కడక్కడ గ్రీన్ కలర్ కూడా, ఇక్కడ మనకి గ్రీన్ ఉంది కాబట్టి ఇదే కలర్ కాంబినేషన్ మనకి మిక్స్ చేశారనమాట. కింద బోర్డర్ మిర్రర్ వర్క్ యాడ్ చేశారు 2 సైడ్స్. ఇక్కడ మనకి మ్యాంగోలో మిర్రర్ వర్క్, కింద వచ్చేసరికి స్క్వేర్ టైప్లో మిర్రర్ వర్క్ వచ్చింది. మిడిల్లో అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ జరీ ఏదైతే ఉందో ఇదే మెటీరియల్ తీసుకుని దానిపైన ఎంబోస్ లుక్ కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇది కూడా మనకి బనారస్ మెటీరియల్లో ఇచ్చారు. ఇక్కడ మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, దీనికి క్వైట్ ఆపోజిట్లో మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్తో బుటీస్, అలాగే దామన్ పార్ట్లో థ్రెడ్ వర్క్ ఎంబోస్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఏదైతే వచ్చిందో అది మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. దానిపైన కుందన్ వర్క్ కూడా వచ్చింది. మరి ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ హాఫ్ సారీకి ఓణి ఎలా వచ్చిందో చూద్దాం. అంటే దగ్గరగా ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది షిఫాన్ మెటీరియల్, మధ్యలో అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. తర్వాత బోర్డర్ చూసినట్లయితే లైన్స్ వైజ్గా ఉన్నటువంటి గోల్డ్ కలర్ అండ్ మరూన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి ఇదే లైన్స్ బోర్డర్ ఉంటుందండి. ఇక్కడ మాత్రం హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం వేరియేషన్ చూపించారు. ఈ బోర్డర్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్గా మ్యాంగో బోర్డర్ అండ్ స్క్వేర్ బోర్డర్తో ఇంతకుముందు మనం దామన్ పార్ట్లో చూసాం కదా స్కర్ట్లో, సేమ్ బోర్డర్ని మనకి ఓన్లీ 1 సైడ్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 4950 రూపీస్. 4950 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 10% నుంచి 15% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ అతి కొద్ది రోజులు మాత్రమే, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగస్టుడు ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.